చందమామ కథ సుందరమూర్తి. 9వ శతాబ్ది ఆరంభంలో సుందర నాయనార్ అనే మహాభక్తుడు మన దేశంలో జన్మించాడు. ఆయన గొప్ప భక్తుడు మాత్రమే కాదు, అద్భుత చరితుడు. తమిళనాడులోని తిరునావల్లూర్ గ్రామమందు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు నాయనార్. ఆ బిడ్డడు సౌందర్యమూర్తి కావటం చేతనే సుందరర్ అనే పేరు అతనికి సార్థకమైంది. బిడ్డడి అందచందాలు, వాని చురుకుదనము ఆ ఊరి పెద్ద అయినటువంటి మునరాయర్ అనే అతన్ని ఎంతగానో ఆకర్షించినాయి. ఆయన సుందరర్ని తీసుకొని పోయి తన భవనంలో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. యుక్త వయస్సు రాగానే ఉపనయనాది కర్మలు జరిపించాడు ఆయన. పేరొందిన గురువులను పిలిపించి బిడ్డడిని సమస్త విద్యలలోనూ ప్రవీణుణ్ణి చేశాడు. క్రమంగా సుందరర్కు పెళ్ళియీడు వచ్చింది. సంబంధం నిశ్చయమైంది. పెళ్లిపీటల మీద సుందరర్ను కూర్చోబెడతారు అనగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, ఇదేమిటయ్యా, వీడు మా కుటుంబానికి సేవకుడు. మా అనుమతి లేకుండా మీరు వీడికి పెళ్ళి ఎలా చేస్తారు? కావాలంటే ఈ పత్రం చూసుకోండి, నా మాట నిజమో అబద్ధమో తెలుస్తుంది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా కోపం కొద్దీ సుందరరు ఆ పత్రం లాక్కొని చూడకుండానే చించిపారేశాడు. అప్పుడు వృద్ధుడు ఎంతమాత్రం చలించకుండా, మాది తిరువెన్నై నల్లూరు గ్రామం. ఇప్పుడు ఈ కుర్రవాడు చించివేసిన పత్రం నకలు మాత్రమే, అసలు తాటాకు పత్రం మా ఇంట్లోనే ఉన్నది సుమండి అన్నాడు. ఇందుకు అక్కడి వారందరూ ఏకమాటుగా, ఏమిటయ్యా పిచ్చివాడా, బ్రాహ్మణుడేమిటి మీ కుటుంబానికి బానిసగా ఉండడమేమిటి? ఎక్కడైనా ఉందా ఇటువంటి విడ్డూరం? వెళ్ళు, నీ దారిని నువ్వు పోవయ్యా అంటూ కేకలు వేశారు. వాళ్ళ కేకలతో ముసలివాడు మరింత రెచ్చిపోయాడు. ఈ వివాహం జరగటానికి ఏమీ వీల్లేదు అన్నాడు. అప్పుడు సుందరర్, అయితే ఆ పత్రమేమిటో చూపించమని వెంటబడ్డాడు. వృద్ధుడు ఒక తాళపత్రం తెచ్చి గ్రామస్తుల ముందు పెట్టాడు. అది సుందరర్ తాతగారు వ్రాసిన పత్రమే. మేము మా రాబోయే తరాల వారము కూడా తిరువన్నావల్లూర్ సైతాన్ అనగా పిచ్చివాడన్న మాటకు సేవకులుగా ఉండగలవారము అని అందులో స్పష్టంగా రాసుంది. ఈ పత్రం అందరికీ వింతగొలిపింది. గ్రామంలో పంచాయతీ చేశారు. సుందరర్ తాత ఇంతకుముందు వ్రాసి ఉన్న పత్రాలు కొన్ని తెచ్చి సంతకం పోల్చి చూశారు. ఇవన్నీ పరీక్ష చేసిన మీదట ఈ పత్రం పిల్లవాని తాతగారు రాసింది అనటానికి ఏమీ సందేహం లేదు అని ఆ ఊరి పంచాయతీదారులు తీర్పు చెప్పారు. అయితే మీ ఇల్లెక్కడో చూపించవయ్యా అని ముసలివానిని గద్దించగా ఆ వృద్ధుడు నవ్వుతూ, రండయ్యా రండి అంటూ వారిని తీసుకొని వెళ్ళే గర్భగుడి లోపలికి దూరిపోయి అంతర్హితుడయ్యాడు. ఆ క్షణమందు సుందరర్కు నిద్రలో నుంచి లేచినట్లుగా అనిపించింది. ఆ క్షణమందే జ్ఞానోదయమై పూర్వజన్మ స్మృతి కలిగింది. క్రిందటి జన్మలో ఒకప్పుడు ఈ సుందరర్ అనే కుర్రవాడు కైలాస పర్వతానికి పోయి పార్వతీదేవి పక్కన ఉండే అందాల పరిచారికలను ఇద్దరును చూడగానే ఇటువంటి అప్సరస్లను పెళ్ళాడని జన్మ ఎందుకు అని మనసులోనే అనుకున్నాడుట. ఇందుకు పరమేశ్వరుడు కోపించి, నీవు భూలోకమందు మాకు సేవకునిగా జన్మించు అని చెప్పించాడుట. సుందరర్ పరమేశ్వరుని కాళ్ళ మీద పడ్డాడు. పరమేశ్వరుడు తన భక్తుని మీద జాలివేసి తరుణోపాయం అనుగ్రహించాడు. ఈ శాపం వల్లనే సుందరర్కు భూలోకమందు మానవ జన్మ కలిగింది. పోతే జ్ఞానోదయం కలిగిన క్షణం నుంచి సుందరర్కు రోజు ఈశ్వర భక్తి ఎక్కువ కాజొచ్చింది. అతను వరుసగా దేశంలోని శైవ క్షేత్రాలన్నీ దర్శింపనారంభించాడు. వెళ్ళిన చోటల్లా మృదు మధురమైన కవిత్వంతో తన్మయత కలిగేటట్టుగా ఈశ్వరుణ్ణి స్తుతించేవాడు. సుందరర్ దర్శించిన శైవ క్షేత్రాలలో అతనికి భగవంతుడు చిత్రమైన అనేక మహిమలు చూపిస్తూ వచ్చాడు. సుందరర్ చిదంబరం, తిరువారూర్ వెళ్ళాడు. తిరువారూర్లో ఉండగానే పరవై నాచియార్ అనే పిల్లతో అతనికి వివాహమైంది. ఈ నాచియారే క్రిందటి జన్మలో తను వరించిన పార్వతీదేవి పరిచారికలలో ఒకతే అనే సంగతి పూర్వజ్ఞానం వల్ల సుందరర్ గ్రహించాడు. సుందరర్ తిరువత్తియార్ గ్రామం చేరుకున్నాక భగవంతుని ఆజ్ఞను శిరసావహించి
సంగిలి నాచియార్ అనే మరి ఒక కన్యను వివాహం చేసుకున్నాడు. ఈ సంగిలి నాచియార్ అతిలోక సుందరి. ఆనాడు పార్వతీదేవి పక్కన తను చూసిన రెండవ పరిచారికగా ఉండిన అప్సరసే ఈ సుందరి అని సుందర నాయనార్కు అవగాహన అయ్యింది. ఒక బిల్వవృక్షం క్రింద ఈమెను సుందరర్ వివాహం చేసుకున్నాడు. ఎన్నడూ నిన్ను విడనాడను అని అతని వద్ద ప్రమాణం తీసుకోమని పరమేశ్వరుడు ఆమెను పురికొల్పాడు. అలాగే ఆమె పెళ్లికి ముందు మాట తీసుకుంది. అయితే తొందరపడి మాట ఇచ్చాడే గాని తర్వాత సుందరర్ ఆలోచనలో పడ్డాడు. అయ్యో, ఇక్కడి నుంచి కదలనని ప్రమాణం చేశానే, మరి తక్కిన క్షేత్రాలు దర్శించడం ఎలాగా అని జిజ్ఞాస కలగగానే, స్వామి, నేను తొందరపడి ఈమెకు మాట ఇవ్వటం వల్ల ఇక కదలటానికి వీలు లేకపోతున్నది కనుక నీవే ఈ వృక్షంలో శాశ్వతంగా ఉండిపోవలసింది అని ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. సంగిలి నాచియార్ వద్ద కొంతకాలం ఉండేసరికి సుందరర్కు మళ్ళీ తక్కిన క్షేత్రాలు దర్శించుకుందామని కుతూహలం కలిగింది. మాట తప్పిన సంగతి తెలిసే తిరువత్తియార్ దాటి మరొక క్షేత్రానికి పోబోయాడు. అయితే సుందరర్ ఊరి పొలిమేర దాటేసరికల్లా అతనికి 2 కళ్ళు కనపడకుండా పోయినాయి. గుడ్డితనంతోనే సుందరర్ భక్తి విడవకుండా ఆవేశపూరితమైన శ్లోకాలు చెప్పి స్వామిని ప్రార్థించుకుంటూ క్షేత్రాలు సేవింపసాగాడు. కానీ దృష్టి తప్పిన పర్యటన మాత్రం మానలేదు. ఆ పట్టుదలతోనే కర్ర చేతపుచ్చుకొని తడుముకొని అడుగులు వేసుకుంటూ అతను కంచికి వెళ్ళేసరికి ఎడమ కన్ను కనిపించనారంభించింది. తిరువారూర్ చేరుకునేసరికి పూర్తి దృష్టి వచ్చేసింది. ఈ లోపల మొదటి భార్య అయిన పరవై నాచియార్కు ఇతను రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసి సుందరర్ను ఇంట్లో అడుగు పెట్టవద్దు అన్నది. అప్పుడు సుందరర్ తన ఇష్టదైవాన్ని వేడుకోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరికి మళ్ళీ స్నేహం కలిపాడుట. ఈ సంగతి తెలిసి కలిక్కామ నాయనార్ అనే ఒక భక్తుడు ఉగ్రుడైపోయి సుందరర్ వద్దకు వెళ్ళి, ఏమిరా నీ పొగరు? పరమేశ్వరుణ్ణి వశపరుచుకొని నీ సంసార విషయాలలో దూతగా ఉపయోగించుకుంటావా అంటూ తిట్టనారంభించాడు. తన భక్తులు పేచీ పడటం పరమేశ్వరునికి ఇష్టం లేక ఒక యుక్తి చేశాడు. స్వామి మహిమ వల్ల కలిక్కామ నాయనార్కు శూలనొప్పి కలిగింది. అది కుదర్చటం ఎవల వల్లనూ కాలేదు. చివరకు పరమాత్ముడు అతనికి కలలో కనిపించి, ఓయి నాయనార్, నీ బాధ కుదర్చటానికి సుందరర్ ఒక్కడే సమర్థుడు అని చెప్పాడు. కానీ కలిక్కామ నాయనార్కు సుందరర్ను ఆశ్రయించడం అనేది అంతకంటే ఎక్కువ బాధగా తోచింది. ఏమైనా కానీ ఈ బాధల నుండి విముక్తి పొందాలి అనే విరక్తి కలిగి కత్తితో తన పేగులు కోసివేసుకొని ప్రాణాలే విడిచేశాడు. ఈ వార్త చెవిన పడగానే సుందరర్ చాలా దుఃఖించి ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధపడ్డాడు. ఆ క్షణమందే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కలిక్కామ నాయనారును బ్రతికించి, భక్తులారా, మీరిద్దరూ నాకు సమానులే, ఇటుపైన స్నేహంగా ఉండండి అని హితవు చెప్పి అదృశ్యుడయ్యాడు. తరువాత సుందరర్ అనేకమైన ఇతర క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి పరమేశ్వరుని ప్రార్థించగా ఐరావతం భూలోకానికి దిగివచ్చింది. సుందరర్ దానిపైన ఎక్కగానే అది విమానంలాగా ఎగిరిపోయి సుందరర్ను కైలాసం చేర్చి ఈశ్వరుని సాన్నిధ్యం అందు ఉంచింది. మహాప్రవక్త అయిన సుందరర్ పవిత్ర చరిత్ర వింటే ఒక్క తమిళ దేశస్థులకే కాదు, ఎవ్వరికైనా తన్మయత కలిగి తీరుతుందనటానికి సందేహమే లేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత్రి వి జ్ఞానాంబ గారు. దయార్ధ హృదయుడైన భగవంతుడు భక్తుడు ఎలా పిలిచినా పలుకుతాడు, ఏ రూపంతో కోరుకుంటే ఆ రూపంతో కనిపిస్తాడు కూడా. మీరేమంటారు? ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.